చూసుకున్నట్లయితే తెలంగాణ భావోద్వేగాల నుంచే పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి నిరంజన్ రెడ్డి అంటూ ఉన్నారు. అయితే భావోద్వేగాలు అయితే పట్టించుకోవట్లేదంటే హాట్ కామెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలకు ఢిల్లీ అధిష్టానాలు అయితే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ప్రజల అధిష్టానాలు అంటూ నిరంజన్ రెడ్డి అయితే ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. కరెంటు కష్టాల నుంచి పుట్టింది తెలంగాణ పార్టీ, తెలంగాణ ఉద్యమం అని ఒక హాట్ కామెంట్స్ అయితే చేశారు. ఈ కామెంట్స్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, ఎవరి చేశారు, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బీఆర్ఎస్ నుంచి రాజు సార్. రాజు చెప్పండి, అసలు మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కి అర్థం ఏమిటి అసలు? వరుణ్, రాష్ట్రంలో కరెంట్ సమస్యలపై మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్రంగా ప్రతి విమర్శలు కొనసాగుతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇంతకు ముందే బీఆర్ఎస్ ఎల్పీలో కొద్దిసేపటి క్రితం మంత్రులు ప్రెస్ మీట్ ముగిసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమమే పుట్టింది, విద్యుత్ కోతలలో నుంచి పుట్టింది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. బషీర్బాగ్ కాల్పులకు సీఎం కేసీఆర్, అప్పటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి కేసీఆర్ అందులో భాగస్వామి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపించిందో దాన్ని తీవ్రంగా తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే కూడా చెప్తా ఉన్నారు, అప్పుడు కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు రైతులు ఒకవైపు ఉద్యమిస్తున్న సమయంలో అప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి సీఎం అప్పటి కేసీఆర్ అధికారికంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ కూడా రాశారని చెప్పి కూడా గుర్తు చేయడం జరిగింది. ఆ ఉద్యమం నుంచి అప్పటి నుంచే ఉద్యమం పుట్టింది, తెలంగాణ ఉద్యమానికి అది కూడా ఒక భూమికనే అని చెప్పి కూడా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, అలాగే రైతు రాష్ట్ర సమన్వయ సమితి పరా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బీఎస్ఎల్పీలో. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ నేతలకి అర్థం కాడు, అలాగే సీఎం కేసీఆర్ కూడా అర్థం కాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుందో దానిపై అవాకులు చవాకులు పేలుతా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. చంద్రబాబు ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిస్తున్నారు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అమెరికాలో ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ అభ్యంతరకం అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులకు 3 గంటల కరెంటు చాలు అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశారని చెప్పి బీఆర్ఎస్ నేత ఆరోపిస్తున్నారు. దాన్ని వీళ్ళైతే తీవ్రంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసింది మనకు గత కొన్ని రోజులుగా. సో దానిపై ఈరోజు మంత్రులు కూడా ముఖ్యంగా విమర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, రైతులకు అసలు కరెంటు కాంగ్రెస్ పార్టీ రైతులకు కానీ లేదంటే ఉచిత విద్యుత్ పై మాట్లాడే నైతిక అర్హత లేదని కూడా చెప్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముందుగా 24 గంటల విద్యుత్ అమలు చేయండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, ఇక్కడ తెలంగాణలో మాట్లాడడానికి ఉంటుంది, అంతేగాని గంటలని ఒక ప్రజలు కన్ఫ్యూజన్ అని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రతి విమర్శలు అయితే చాలా తీవ్ర స్థాయిలో జరుగుతా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా చూస్తున్నట్టయితే బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులే చెప్తా ఉన్నారు, ఉచిత విద్యుత్ అనేది సోనియా గాంధీ కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అసలు ఏఐసిసి వాళ్ళ యొక్క స్టాండ్ ఏంటి, ఉచిత విద్యుత్ పై 24 గంటలపై చెప్పాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందంటే వీళ్ళు ఏమన్నారంటే పేటెంట్ హక్కు ఏదైతే ఉందో ఉచిత విద్యుత్ అది కాదే అంటున్నారు. సో అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి మనం చూసాం వరుణ్. అలాగే దాంతో పాటు రైతులకు ఏదైతే సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు అది బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇస్తున్న బహుమతిగా మంత్రులు అయితే పేర్కొనడం జరిగింది. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నాము, అలాగే మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నాము, రైతులకు సబ్సిడీ కింద లోన్లు ఇస్తున్నాము, రుణమాఫీ కూడా పాక్షికంగా కూడా చేయడం జరిగింది, భవిష్యత్తులో వ్యవసాయంలో విప్లవాత్మకలు కూడా తీసుకొస్తాము, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్సిన బాధ్యత ప్రజలదే అని చెప్పి కూడా మంత్రులు అయితే స్పష్టం చేయడం జరిగింది. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అధిష్టానాలు ఢిల్లీలో ఉంటాయి, కానీ బీఆర్ఎస్ పార్టీకి అధిష్టానాలు తెలంగాణ ప్రజలే బాసుమాక అని చెప్పి కూడా మంత్రులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇవన్నీ ఇలాంటి అవాకులు చవాకులు పేలుతా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలో యావరేజ్ కంటే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో పవర్ హాలిడేలు ఉండేవి, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్టు ఏమి లేవని కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2018 రాజు చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఈ విషయంపై కరెంటు కోతలపై క్లారిటీ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ నేతలు అయితే వదలటం లేదు. అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే రానున్న 3 నెలల ఎన్నికల్లో వీళ్ళు ఇది ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తుందా?
ఎస్, ఖచ్చితంగా వరుణ్. ఇదైతే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అయితే ఒక అస్త్రంగానే మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ అంటే ఏం రాజకీయం ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా రైతులకు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఆ పిసిసి అధ్యక్షుడు ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు, కానీ అది కాంగ్రెస్ పార్టీ విధానంగానే చూడవలసి వస్తుందని మంత్రులు అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కనీసం 9 గంటల విద్యుత్ కూడా అమలు చేయడం లేదని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి ఉన్నా కూడా అక్కడ వాళ్ళు ఇవ్వడం లేదు, పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవినీతి జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో డిస్కంలలో కరెంట్ కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పి దానిపై కూడా మన మీడియా మిత్రులు కూడా అడిగినప్పుడు మంత్రులు కూడా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఒకటే ఉంటున్నారు, విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరగడానికి అవకాశమే ఉండదు. అది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సంస్థల ద్వారానే ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఇండెంట్ రూపంలో 24 గంటల ముందుగా ఏ రాష్ట్రాలు అయితే ఇండెంట్ పెడతాయో వారికే ఆన్లైన్ లో పారదర్శకంగా ఉంటుంది. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు కొనడానికి అవకాశం ఉండదని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు అవినీతికి ఆస్కారమే ఉండదని చెప్పి కూడా మంత్రులు అయితే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు వారు. అలాగే చెప్తా ఉన్నారు, ఆ దేశంలో ఏదైతే ఏ రాష్ట్రంలో కూడా యాసంగిలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంది. రైట్. అయితే రాజు చూసుకున్నట్లయితే మంత్రి నిరంజన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. అంటే కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలకు ఢిల్లీ అధిష్టానం అయితే ఇక్కడున్న బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజల అధిష్టానం అని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా లోకల్ ఐడెంటిటీని ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మాటలు ఎంతవరకు నిజం ఉంది? ఎస్ వరుణ్, గత కొన్ని రోజులుగా ఈ వ్యాఖ్యలు కాకుండా మనము పక్క రాష్ట్రానికి ఏపీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై కూడా కొంచెం అంటే స్థానిక సెంటిమెంట్ ను లేపే ప్రయత్నం కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. సో ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో దానిపై విమర్శలు మర్చిపోక ముందుకే తాజాగా ఇప్పుడు అధిష్టానాల విషయం కూడా చర్చకు రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి ఢిల్లీలో ఉంటారు. వాళ్ళకి దేనికైనా అంటే రాష్ట్రాలకు ప్రజలకు ఏదైనా చేయాలన్నా కూడా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి వాళ్ళు ప్రదక్షిణ చేయాలి, ఢిల్లీ చుట్టూ తిరగాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఆ విధమైన పరిస్థితి ఉండదు, ప్రజలే మాకు బాసులు అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ, ఇటు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా తెలంగాణలో అమలవుతున్నటువంటి స్కీమ్స్ కూడా అమలవడం లేదని చెప్పి కూడా వీళ్ళైతే సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు వరుణ్.